అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. వాహిని మీడియాకు మేము ఎంతో రుణపడి ఉంటాం. వాహిని మీడియా నిర్వాహకుడు మణికంఠ అంటే మా యొక్క బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠానికి మొట్టమొదటి నుంచి మా ఇంటికి వచ్చి, మా ఆఫీస్కి వచ్చి, మా కార్యాలయాలకు వచ్చి, అడవికి వచ్చి అనేక రకాలుగా షూట్ చేసి మమ్మల్ని ఇంతవాళ్ళు చేశారు. మణికంఠ గారికి, వాహిని మీడియా ప్రేక్షకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే, మనిషి కనపడటానికి పైల్వాన్ లాగా కనపడతాడు. నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి, గురువుగారు నేను ఇంటికి పోదామంటే బాధేస్తుంది, నా భార్యకు నేను ముఖం చూపించలేకపోతున్నా, నేను సెక్సువల్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోయింది, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోయి చాలా అసలు శరీరము నేను జీవక్షమంలో బతున్నా, మనిషి ఉన్నా అంటే ఉన్నా తప్ప నాకు శరీరం సత్వ లేదు అని కొన్ని వందల నుంచి వేల ఫోన్లు వస్తుంటాయి. మా దగ్గర 20 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఆ 20 మొబైల్ ఫోన్లలో వచ్చే ప్రతి 100 కాల్స్లో 40 నుంచి 50 కాల్స్ ఇవే. దీనికి ఒక చక్కటి పరిష్కారంగా మేము 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన తంగేడి చెట్టు ఒక బెరడు చూర్ణం. తంగేడి చెట్టు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తెలిసిందే, కానీ ఏ యోగం చెప్పినా ఎవరు చేసుకోరు. గురువుగారు ఒక 2000 3000 పంపిస్తా నాకు పంపండి అంటారు. మేము ఒక 200 మందితో ఇప్పుడు సుమారు 400 దాటుతున్నది. వాళ్ళతో బోధిధర్మ మూలికా సేకరణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని ప్రారంభించాము. వాళ్ళ ద్వారా ఈ సేకరణ చేసింది ఈ ప్రోడక్ట్ కనుక మీరు కొంటే కొంతమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, మీరు ఆరోగ్యవంతులుగా మారుతారు. తంగేడి చెట్టు బెరడు అంటే దాన్ని బార్క్ అంటారు. తంగడి చెట్టుని ఒక వ్యక్తి వెళ్ళి చిన్న చిన్న చెట్లని ఆ చాకు పెట్టి కూర్చొని ఆ చాకుతో కరెక్ట్గా అంటే 3 వైపులా తీసి ఒక వైపు వదిలేస్తేనే ఆ చెట్టు మళ్ళీ బతుకుతుంది. ఆ విధంగా ఏ కొమ్మలు తెంపకుండా జాగ్రత్తగా ఓపికతో ఆ బెరడ్ని కనుక చిన్న చిన్న చాకులతో కట్ చేయించి ఆ చాకును ఆ బెరడును తీసుకొని వచ్చి నీడలో ఎండబెట్టి ఆవు పాలతో స్టీమ్ బేస్డ్ అంటే ఒక గిన్నెలో 20 లీటర్ల పాలు పోసి 1 కేజీ బెరడ్ని కనుక బట్ట కట్టి దాని మీద వేసి బాయిల్ చేస్తే ఒక అద్భుతమైన ఔషధం తయారవుతుంది. దాన్ని అతిబల వర్ధిని అని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్తో మేము మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. ఇది బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఈ సొంత ప్రోడక్ట్. ఇది FSSAI అంటే డైటరీ సప్లిమెంట్ కింద, అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మేము FSSAIతో 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా దీన్ని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ నేను 1 క్వింటాల్ సేకరించడమే మహా ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఒక 8 క్వింటాలు, ఈరోజు 20 టన్నుల. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఈ యొక్క సమస్య ఏ రేంజ్లో ఉంది మీరు చూడండి. మనం బీపీ షుగర్ థైరాయిడ్తోనే 100కు 40 మంది ఉన్నారనుకుంటే 100కు 50 మంది ఈ సమస్య సెక్సువల్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ వైఫ్స్ నా దగ్గరకు వచ్చి, గురువుగారు మీరు ఒక ప్యాకెట్ ఇస్తారు కదా, 1500 రూపాయలు తీసుకొని ప్యాకెట్ ఇస్తారు కదా, అది ఇవ్వండి అని ఆ స్థాయికి వెళ్ళిపోయాం. మేము ఉన్న చోట్ల మాకు వచ్చే కాల్స్లో 100 కాల్స్లో మొత్తం ఈ దీనికి సంబంధించినవి వస్తాయి. కాబట్టి దీన్ని అతిబల వర్ధిని పేరుతో మేము మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. ఇది మాయా లేదు, ఇందులో మంత్రం లేదు. తంగేడు చెట్టు బెరడుని తీసుకొని దాన్ని నీడలో ఎండబెట్టి ఆవు పాలతో శుద్ధి చేసి దాన్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి దాన్ని వస్త్రకాగితం పట్టి ఒక 120 గ్రాముల ప్రోడక్ట్తో మేము ముందుకు వస్తున్నాము. దీని మీద ఈ ప్రోడక్టు మార్కెట్లో 20 టన్నులు సేకరిస్తానికి కారణం ఏంటంటే, మాకు వచ్చే అంటే ప్రస్తుతం నాకు 100 ఆవుల గోశాల ఉంది. దాన్ని 1008 ఆవుల గోశాలను నువ్వు నిర్వహించగలిగితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నీకు జీవం పోసినందుకు నాకు గురుదక్షిణ అని నా గురువుగారు అన్నారు, వీరరాఘవన్ తారాబాయి దంపతులు. నేను ఒక 10 ఆవులే సాధిన బిడ్డ. 1008 ఆవులతో 12 రకాల బ్రీడ్లతో నువ్వు గినక నెయ్యి తయారు చేస్తే ఒక సంజీవని నెయ్యిలాగా అవుతుంది. అది గినక ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా గినక తీసుకొని వాడితే ఈ కలియుగంలో అంటే జనరల్గా మనకు దేవతల కాలంలో అమృతం అనేది దొరికేది. ఆ అమృతమే
నీ చేతి ద్వారా తయారు కావాలి బిడ్డ అన్న నా గురువు దీవెన, ఆయన ఆశీస్సులు, ఆయన సంకల్పం. ఈరోజు మేము 20 టన్నుల నుండి 1008 ఆవులు గోశాల పెట్టుటకు చీరాలలో చంద్రారెడ్డి గారని ఒక సోషల్ వర్కరు నా దగ్గరకు వచ్చి, మీతో నేను జర్నీ చేస్తా అండి, నాకు ఒక 100-200 ఆవులని నాకు ఇప్పిస్తే నేను సేవ చేసుకుంటా అండి. అలాంటి సంగారెడ్డి ప్లస్ ఈ కరీంనగర్ అన్ని చోట్ల ఒకే చోట అంత విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని మేము సేకరించలేము. కాబట్టి మిర్యాలగూడ పట్టణంలో అంటే 3 కిలోమీటర్ల ప్రాంతంలో వెంకటాద్రిపాలెం అనే అక్కడ ఒక 2 ఇయర్స్లో 200 ఆవులు, ఇప్పుడు ప్రజెంట్ ఖలీల్ దాబా అని మిర్యాలగూడలో ఉంది, దాని పక్కన ఇప్పుడు ఆల్రెడీ 100 ఆవుల గోశాల ఉంది. ఎంతోమంది అతిథులు ఎంతోమంది వచ్చి చూసి నన్ను అసలు ఇన్ని ఆవులు ఎలా సాగుతున్న గురువుగారు అని ఆశ్చర్యానికి గురైన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మీ అందరి ప్రోత్సాహంతో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఈరోజు 1008 ఆవుల గోశాలకు అన్ని ప్రణాళికలు చేస్తున్నాము. మీరు మా దగ్గర కొనే ప్రతి ప్రోడక్ట్లో 10 రూపాయలో పావలో ఆ గోసేవకు వెళ్తున్న సంగతి మీరు మర్చిపోకుండా, ఎవరైనా టెస్టోస్టెరాన్ హార్మోన్తో బాధపడే వాళ్ళు, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి ఆ సెక్సువల్గా పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి. కేవలం 1500 రూపాయలు మా గోసేవకు మీరు విరాళం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా నేను చేసే ఈ గోసేవలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఈ యొక్క ఉత్పాదన ఎంతోమంది మిత్రులు, శ్రేయభిలాషులు ఎంతోమందికి ఇస్తే మళ్ళీ నెలకు అయిపోకముందే గురుగారు ఆ ప్యాకెట్ పంపించండి, ఆ డబ్బా పంపించండి మాకు అని కొన్ని ఎంతోమంది మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ సెక్సువల్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.